మనందరి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా పీడబ్ల్యూ మార్కెట్ ప్రాంతాలలో ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు పలకాలని అభ్యర్థించారు. విజయనగరం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు షాపులకు వెళ్లి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలను వివరిస్తూ కరపత్రాలను పంచి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు విజయనగరం పట్టణాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలలో భాగస్వామ్యం అవ్వాలని, ప్రజల సంక్షేమం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తనకు మద్దతునివ్వాలని, తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2024 మే 13 జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని చెప్పి ప్రజలందరి తాలూకు మద్దతు కూడగట్టుకోవడానికి, అలాగే నేను ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పాంప్లెట్ల రూపంలోనే వాళ్ళందరి దగ్గరికి వెళ్లి కలుస్తూ వివరిస్తూ వాళ్ళందరి తాలూకు మద్దతుని కోరుతున్నాము. అందరూ కూడా చాలా ఆదరాభిమానాలతోని వాళ్ళ ఇంటి ఆడపిల్ల వచ్చింది అనే ఆధారంగా సాధారణంగా ఆహ్వానిస్తూ వారి మద్దతును కూడా తెలియజేస్తున్నారు. మరి మేము చెప్పేది ఒకటే, 2019లో టికెట్ రాకపోయిన తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసేయడానికి దూరంగా ఉన్నాం. వ్యక్తిగతంగా ఏదైతే నేను చేయగలిగిన సర్వీస్ ఉందో దాని పరంగా చేయగలిగాను. మరి ఇప్పుడు 2024లో కూడా పార్టీ నుంచి టికెట్ రాకపోతే ప్రజలకి ఓ ప్రజాప్రతినిధిగా సేవ చేయాలి అని అనేటప్పుడు అది విస్తృతంగా మనం చేయగలిగే అవకాశం ఉంటది. కాబట్టి మరి ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకే వెళ్లి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి సేవ చేసే అదృష్టాన్ని ఇమ్మని, విజయనగరం అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని ప్రజలను కోరడానికని మరి వాళ్ళ మద్దతును కూడగట్టుకుంటూ తిరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరెవరైతే మరి నాతో పాటు ఉండేవాళ్ళు గాని, నేను వెళ్లేటప్పుడు నన్ను ఆదరంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ తాలూకు అభిమానాన్ని చూపుతున్న వాళ్ళందరికీ గాని, అలాగే విజయనగర ప్రజలకి అందరికీ కూడా మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి, నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏదైతే 2014-19కి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఉన్నదో అంతకంటే కూడా ఇంకా మంచి సర్వీసెస్ మనం చేసుకుని మనందరి తాలూకు పార్టిసిపేషన్ తోని మనం విజయనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి.